అన్ని కంపెనీస్ కూడా బైబ్యాక్ ఇంప్లిమెంట్ చేయడానికి ఆ, ఉత్సాహం చూపిస్తున్నాయి. ఎందుకు అంటే బడ్జెట్లో 3.0 మోడీ బడ్జెట్లో ఫస్ట్ బడ్జెట్లో అక్టోబర్ 1 నుంచి బైబ్యాక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుస్తున్నారు. సో ఈ డేట్ బిఫోర్ అన్ని కూడా కంపెనీస్ అన్ని బైబ్యాక్ చేయడానికి ఉత్సాహపడుతున్నాయి. జనరల్గా బైబ్యాక్ ఎప్పుడు ఇస్తారు? రేట్స్ బాగా తక్కువ ఉన్నప్పుడు కంపెనీ అనుకుంటే ఇది మంచి రేటు అనుకుంటే క్లయింట్ ఎవరన్నా ఇన్వెస్టర్స్ కొనుక్కున్నప్పుడు దానికంటే మార్కెట్ రేట్ మీద ఎక్కువ వేసి వాళ్ళకి బెనిఫిట్ ఇస్తారు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసినాక అది లాంగ్ టర్మ్లో కంపెనీకి కూడా బెనిఫిట్ వస్తుంది. సో ఈ మ్యూచువల్ బెనిఫిట్ ఇది. ఈ రకంగా ఇన్వెస్టర్ హ్యాపీ, కంపెనీస్ కూడా హ్యాపీగా ఉంటాయి. సో 4 years బ్యాక్ కంపెనీ డివిడెండ్ ట్యాక్స్ ఇదివరకు కంపెనీస్ కట్టాయి. అది అక్కడి నుంచి వాళ్ళకి తప్పించి ఇన్వెస్టర్స్కి పాస్ ఆన్ చేశారు. సో ఇన్వెస్టర్కి పాస్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ ఐటీ ప్రకారం ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ స్లాబ్లోకి వచ్చేస్తే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. సో ఇది కొంచెం ఇబ్బంది. ఇది అసలు ఇన్వెస్టర్కి ఇచ్చేయాలి కానీ కంపెనీస్కి ఇచ్చేయకూడదు. కంపెనీస్కి తీసేసి ఇన్వెస్టర్ యాడ్ చేయడం అనేది ఒక ఇబ్బంది. జనరల్గా 100 రూపీస్ ఉందనుకోండి, 150 రూపీస్ అయింది. 150 రూపీస్లో బైబ్యాక్ ఇచ్చారనుకోండి, 50 రూపీస్ మీద 20% సర్చార్జ్ పే చేస్తారు. అది కూడా కంపెనీస్ ఏం చేస్తాయి, ఆ ఎక్స్పెన్సెస్ బైబ్యాక్ దాంట్లో యాడ్ చేస్తాయి, ఇంక్లూడ్ చేస్తాయి. సో అది పెయిన్ తెలియదు కంపెనీకి కూడా. సో ఇన్వెస్టర్స్ కూడా ఆ పెయిన్ తెలియదు. సో అట్లా జరిగాయి. ఈ October 1 తర్వాత అన్ని కంపెనీస్ కూడా పెద్ద బైబ్యాక్ రావడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు 200 ఇదనుకోండి, 300 అయింది. 100 రూపీస్ దీని మీద ఇదివరకు కట్టేవాళ్ళు, ఇప్పుడు 300 మీద డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో అది కూడా క్లయింట్కి ఇండివిజువల్ స్లాబ్లో యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ కడతారు. ఇది చాలా ఇబ్బంది. అదే 100 రూపీస్ అయితే 8 years డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ఇది చేయొచ్చు. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారుతున్నాయి కాబట్టి కొన్ని కంపెనీస్ ఎక్కువ ఉత్సాహపడుతూ బిఫోర్ October 1 బైబ్యాక్ చేసుకురావడానికి చూపిస్తున్నాయి. ఏమేం కంపెనీలు? ఇండస్ టవర్స్, ఏఐ ఇంజనీరింగ్ అండ్ వెల్స్పన్ లివింగ్, టీటీకే ప్రెస్టీజ్, సెరా, ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. సో ముందే మనం October 1 కాబట్టి మనకి తీసుకుంటే ఇప్పటికి పర్వాలేదు. బట్ ఫ్యూచర్లో October 1 తర్వాత అది కొంచెం ఇదే ఉంటుంది. కంపెనీస్ కూడా రాకపోవచ్చు ఒక రకంగా. బైబ్యాక్ అనేది ఫ్యూచర్లో పెద్ద ఉండకపోవచ్చు రెస్పాన్స్. థ్యాంక్ యూ.